ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఎంత అందంగా ఉన్నాయో కదా, ఇవన్నీ కూడా చేత్తో తయారు చేసినవే. ఇదే జీవనాధారంగా వృత్తిగా నమ్ముకున్న వాళ్ళని మనం చాలా మందిని చూస్తాం. వాస్తవానికి ఒకప్పుడు చేతి వృత్తుల మీదే ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు ఉండేవండి. కానీ కాలానుగుణంగా వాళ్ళు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడము, అలాగే ఈ చేతి వృత్తులు చేసే వాళ్ళు కూడా అంతరించుకోవడం మనం చూసాం. కానీ ఈ బుట్టలు అల్లడం అనేది చాలా ప్రత్యేకమైన కళ. వాళ్ళకే వస్తుంది. ఎంత చక్కగా ఓపికగా కూర్చుని బుట్టలు అల్లుతూ ఉంటారు. అదే ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపుగా నేను కొన్ని జంక్షన్స్ లో, కొన్ని ఏరియాస్ లో గమనించాను. ఇలా బుట్టలు అనేవి ఇలా అల్లుతూ ఇక్కడే వాళ్ళు ఉండడం అంతా కూడా ఇక్కడే అన్నమాట. వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇదే పని చేస్తూ ఉన్నారు. సో నాకు అనిపించింది, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, రోజుకి ఎన్ని బుట్టలు అల్లుతారు, ఎంత ఖరీదు ఉంటాయి, వాళ్ళ జీవనాధారం ఇంకా ఏమన్నా ఉందా, కేవలం ఈ బుట్టల అల్లిక మీద ఆధారపడి ఉన్నారా, ఇలా తెలుసుకోవాలనిపించింది, మీకు కూడా చెప్పాలనిపించింది. ఇక ఆలస్యం చేయొద్దు. వాళ్ళని అడిగాను నేను, కొంత సమయం మాకు ఇవ్వండి, మీ గురించి తెలుసుకుంటామంటే ఓఎస్ అన్నారు. ఇక మాట్లాడదాం పదండి. మనతో పాటు నరసయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నరసయ్య గారు నమస్తే అండి. అమ్మ నమస్కారం. చక్కగా భార్యాభర్త ఇద్దరు బుట్టలు అల్లుతూ ఉన్నారు. ఎప్పటి నుంచి పని మీకు? మా నాయనోళ్ళ నుంచి. ఆహా, మా నాయనోళ్ళు వాళ్ళ నుంచి, వాళ్ళ నాన్న నుంచి ఇదే పని, ఇంకా ఇదే వృత్తి అన్నమాట. ఏ ఊరు మీది? మాది గూడూరు, నెల్లూరు అవతల గూడూరు ఉంది కదా, అక్కడ నుంచి ఒక ఊరు ఇలేజీ చెన్నూరు అని. చెన్నూరు నెల్లూరు దగ్గర, గూడూరు దగ్గర. గూడూరు దగ్గర. మరి అక్కడి నుంచి హైదరాబాద్ రావడం? హైదరాబాద్ కంటే ఇంక అక్కడ కొద్దిగా అల్లుకొని మళ్ళీ కొద్దిగా పుల్లలు ఇవన్నీ వేసుకొని వస్తాం. వెళ్ళి వస్తూ ఉంటారు వెళ్ళి వస్తాం. అంటే ఇక్కడే కదా ఇంకా ఎక్కువ ఉండేది, హైదరాబాద్ లోనే. హైదరాబాద్. అంటే ఎందుకు హైదరాబాద్ వచ్చేద్దాం అనిపించింది? ఎందుకంటే ఇది బుట్లు ఇవన్నీ అల్లుకొని ఇంకెలా బతుకుదాం. అక్కడ మన చిన్న ఊర్లో ఇవన్నీ పోవు కదా. ఇక్కడ బాగుందా బిజినెస్ మరి మీకు? బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి? ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అయింది. ఇంతకు ముందు బెంగళూరులో ఉన్నాను, తిరుపతిలో, మళ్ళీ పూనా. ఇదే పనా? ఇదే పని, బుట్టలు అల్లుకోవడం. ఎక్కడ బాగా జరిగింది బిజినెస్? ఎక్కడ బాగా కొన్నారంటే బొంబాయిలో, పూనా. అక్కడంటే స్థలాలు ఇంత మాత్రం స్థలాలు దొరకవు ఉండడానికి. మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కువ స్థలాలు దొరకవు, దాని వల్ల ఎందుకు లేని ఇక్కడ. చాలా రకాల బుట్టలు చూస్తున్నామండి. అంటే ఎన్ని రకాలు ఉంటాయి అసలు బుట్టల్లో? దీంట్లో ఆరడిస్తే కొన్ని ఫోటోలు చూపిస్తే వెళ్తాము. దీంట్లో కస్టమైజేషన్ అన్నమాట. ఇది రకరకాలుగా మీకు ఏ డిజైన్ కావాలంటే కూడా అది అల్లేస్తూ ఉంటారు. ఎంత టైం పడుతుంది ఒక బుట్టకి? ఒక బుట్టకి ఒక 5 రోజులు కూడా అల్లొచ్చు. పెద్ద బుట్ట 6 రోజులు 7 రోజులు కూడా ఉంది. ఒక రోజుకి 2 అల్లొచ్చు, 3 అల్లొచ్చు. తొందరగా అయిపోయేది? తొందరగా అయిపోయేది ఇవి. తయారైతే ఎలా అవుతుంది? తయారైతే ఇది హ్యాండిల్ చేయాలి. దీనికి సుత్తేది. ఎంతసేపు ఇది అల్లటానికి? ఒక రోజుకి వచ్చి 5-6 అల్లొచ్చు. 5-6 అల్లొచ్చు. ఈ మధ్యలో వైర్ లాంటిది ఏదో వైర్ అది. ఇవి ఇప్పుడు తడిసినా ఏం కావా? ఆరబెట్టుకోవాలి గాలికి. ఆరబెట్టుకుంటే, ఒకవేళ తడిస్తే ఆరబెట్టుకుంటే. ఎన్ని రోజులు ఉంటాయి ఇవి? ఉంటది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అవునా? 2-3 ఏళ్ళ దాకా స్ట్రాంగ్. 10 ఏళ్ళు కూడా ఉండే బుట్ట ఉంది. 10 ఏళ్ళు ఉండేది. 10-15 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఉందా ఇప్పుడు? ఉంటది. ఇవన్నీ చేసుకుంటే, ఇది పాలిస్ అవన్నీ చేసుకుంటే 10 సంవత్సరాల పైన. ఇప్పుడు ఈ అల్లుతున్నారు కదా, దీన్ని ఏమంటారు ఈ తీగల్ని? ఇది కేన్ అంటారు. ఇది ఒక్కొక్క అడవి ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఉంటది. అక్కడ అన్ని చోట్ల దొరకదు. మీరు ఎక్కడి నుంచి తెస్తారు? ఇది మా ఊరు సైడ్ కొండల్లో కోనల్లో ఉంటది. ఇది పెద్ద పెద్ద అడవిల్లో, మంచి నీళ్ళ ప్రాంతాల్లో ఎక్కడ ఉంటది అక్కడ ఉంటది. నీళ్లు లొయ్యల్లో ఉంటది. అన్ని చోట్ల దొరకదు. ఇదంతా పెద్దగా వస్తాయి. చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని కోసుకొని ఆరబెట్టుకొని ఎండిపోయినప్పుడు తెచ్చుకొని మళ్ళీ సన్నగా తెలిసి అలా. వీటికి ఎంత టైం పడుతుందో ఈ ముందుగా ఇవన్నీ సిద్ధం చేసుకోవడానికి?
పడుతుంది. మనం ఒక బుట్టకి ఒక అరగంట పడుతుంది. అన్ని ఫినిషింగ్ చేసుకోవాలా, మళ్ళీ అల్లుకోవాలి. అంటే ఇది ఎలా ప్రాసెస్ చెప్పండి. ఫస్ట్ ఇవి తీసుకొస్తారు మీ ఊరు దగ్గర నుంచి? మా ఊరు నుంచి. తెచ్చిన అడిగి పోతామా, అది కోసుకుంటాము, మళ్ళీ అక్కడి నుంచి మోసుకొని రావాలి. అడిగి నుంచి బండ్లు అవన్నీ ఉండదు, తల మీదే మోసుకొని రావాలి. పెట్టుకొస్తారు, మోసుకొని రోడ్లో వేసుకొని మళ్ళీ ఇవన్నీ చీల్చి ఎండ వేసుకోవాలి. అక్కడే చేస్తారు మా ఊరు కాడే ఎండ వేసుకొని అప్పుడు మోపులు కట్టుకొని వచ్చి. ఎట్లా తీసుకొస్తారు అక్కడి నుంచి? ఖాళీ లారీలో వేసుకొని, లారీలో ఏదన్నా బండ్లు ఉంటాయి కదా, ఖాళీ బండ్లు. అంటే వీటికి మీరు డబ్బులు కట్టక్కర్లేదా? మేము కోసుకునే వాళ్ళు కోసుకుంటాము, కొంతమంది అమ్ముతారు. ఒక 2000 3000కు ఒక మోపు వచ్చి, 6000 7000 కూడా ఉంది. అది ఇంకా మేము కొయ్యలేని వాళ్ళు, టైం దొరకలేని కొయ్యలేని వాళ్ళు కొనుక్కొచ్చేసుకుంటారా? మా వాళ్ళే కొంతమంది కోసి అమ్ముతారు అన్నమాట. మీరు వెళ్ళి కోసుకొచ్చుకుంటారా? ఒకసారి కోసుకుంటాం, ఒకసారి కొనుక్కొని వచ్చుకుంటాం. అంతేనా? ఎంత ఖర్చు అవుతుందో మీకు? అవుతుందమ్మా, ఒక మోపు వచ్చి 6000లో ఉంది. దాంతో ఎన్ని బొట్లు అవుతాయి ఒక మోపుతో? అవన్నీ అల్లితే ఒక మోపుకి వచ్చి ఒక 10,000 15,000 మిగులుతుంది. అన్ని మనం చేసే పని బట్టి ఉంటుంది. సో కష్టం ఉంది చాలా. మీరు అలా కూర్చుని చేస్తా ఉండాలి కదా, మరి చేయకుంటే ఇంకేం కాదు. ఇదేనా ఇంకా మీకు వృత్తి, జీవనాధారం? చేస్తా ఉన్నాం, వ్యాపారాలు చేస్తా ఉన్నాం. అవన్నీ మనం ఈ పని వదిలేక కావట్లేదు. మీ నాన్నగారిని చూసి నేర్చుకున్నారా? మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళు ఇంతకు ముందు గాజులు ఒడ్లు వేసుకునేది పాతకాలంలో. అది అవును, ఇంత పెద్దగా ఉంటాయి దాంట్లో. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ప్లాస్టిక్ అయిన ఇంతకు ముందు దాంట్లో వేసేది అనమాట. ఇప్పుడు అవి పావుగా ఈ డిజైన్ ఒక్కొక్కటి మార్పు వచ్చేసి. నర్సయ్య గారు, ఇవి ఇంకో రంగులో కనపడుతున్నాయి కదా, మరి అదేమో చాలా లేత రంగు ఉంది. ఇది మామూలుగా దీనికి పాలిస్ ఏమి వేయలేదు. దీనికి కొంతమంది పాలిస్ అడగతారు కదా, పాలిస్ అవన్నీ వార్నిష్ కొట్టమంటే కొట్టిస్తాం. మీరే చేసేసి ఇస్తారా? మేమే చేసిస్తాం. ఇప్పుడు అవన్నీ ఒకరు తీసుకున్నారు, ఒకరు తీసుకున్నారు, పాలిష్ చేసి పెట్టి. ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్ అయింది, ఫ్యాషన్ అయింది. చాలా మంది ఇళ్లలో అలాగే రెస్టారెంట్లలో ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఏం ప్లాస్టిక్ వాడట్లేదు, చాలా మంది తీసుకుంటున్నారు. దీంట్లో ఏదైనా ఐటమ్ వేసుకుంటే చెడిపో బాగుంటది. ఈ కర్ర స్మైల్ వస్తది, ఇది వాసన వస్తుంది, ఏదైనా పువ్వు వాసన ఉంటది కదా, అట్లా ఉంటది. పాతదే ఈ పాలిష్ చేయకుంటే ఇంకా బాగుంటది. ఇది వాసన ఇది ఏదైనా ఒక ఐటమ్ లో మనం వేసుకుంటే, తినే పండ్లు గిండ్లు వేసుకుంటే కూడా చెడిపో బాగుంటుంది. సో అన్నిటికీ యూజ్ చేయొచ్చు. మన ఇంట్లో కూరగాయలు అవి కూరగాయలు వేసుకుంటే, పండ్లకి. కొంతమంది ఇలా జస్ట్ ఇంకా కొంచెం గంపల్లాగా ఉంటే, రౌండ్ గుట్టల్లాగా ఉంటే ఇలా లైట్స్ అవి పెడుతున్నారు. కొన్ని థీమ్స్ చూస్తున్నాం కదా హోటల్స్ లో, వాటిల్లో. సో మళ్ళీ పాతకాలమే తిరిగి వస్తుంది అనమాట, ట్రెండ్ అయింది. ఇప్పుడు ఇవే ఎక్కువ యూజ్ చేస్తున్నారు చాలా మంది. రోజుకి ఎన్ని అల్లుతారు? ఇది వచ్చి ఒక 4 అల్లచ్చు. మామూలుగా మీరు ఇప్పుడు చేసే వాటిలో రోజుకి ఎన్ని బుట్టలు అల్లుతారు? 4 5. బాగా చేస్తే ఒక 5 6 రోజుకి. రోజుకి సంపాదన ఎంత? ఇంత లేదు, మన గిరాకీ అంత పడుతుంది. అంత ఎవరన్నా ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి ఆర్డర్స్ తీసుకుంటారు. నర్సయ్య, చదువుకున్నారా మీరు? నేను చదువుకోలేదు. చదువుకోలేదు అసలు? వెళ్ళలేదా స్కూల్ కి? మా పిల్లకాయలు చదువుకుంటున్నారు. ఎంతమంది పిల్లలు మీకు? 4 కొడుకులు. 4 కొడుకులు. ఆడపిల్లలు లేరా? ఏం చదువుతున్నారు పిల్లలు? ఒకడు 10వ క్లాసు, ఒక 5. ఒక అబ్బాయి వచ్చి బెంగళూరులో జాబ్ వచ్చింది. ఇప్పుడే ఈ సంవత్సరంలో చేరిపాం. ఒక సంవత్సరం. గ్రేట్ అసలు మీరు నిజంగా. పిల్లల్ని అంతా చక్కగా మీ ఇద్దరు భార్యాభర్త ఇద్దరు. పిల్లోడు మాత్రం చదువుకోలేదు. ఎందుకని? వాడు చదువుకేస్తే మేము ఇటు వచ్చేస్తాం కదా, ఇక్కడ పోకుండా అట్టే నిలబడిపోయాడు. ఈ పని మాత్రం. పిల్లలు గూడూరులో ఉంటున్నారా? గూడూరులో హాస్టల్లో ఉంటారు. అయ్యో, అక్కడ ఉన్నారు. మేము నెలకు ఒకసారి అప్పుడప్పుడు పోయేసి వస్తాం. అవునులే, ఇక్కడ ఎలా ఉంటారు. కాదు మరి మీకు ఇదేనా మీ ఇల్లు కూడా? ఇదే, ఇక్కడే ఉంటాం. ఏదైనా రూమ్ తీసుకోవాలంటే మూసి పెట్టి పోతే బుట్లో ఉండవు, ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోతారు. రాత్రిపూట ఏం చేస్తారు? మొత్తం ప్యాక్ చేసేస్తారు. ప్యాకింగ్ చేసి పరదా వేసేసి వెళ్ళిపోతారు. ఏడే ఉంటాం, ఏడే పండుగలు. ఉండేది ఇక్కడే. కాదు మరి పెద్ద వర్షం అవి పడినప్పుడు? తాడిపత్రి ఉంది కదా, కష్టమే కదా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఎక్కువైతే దాంతో పాటు చల్ల ఒకటి. ఇంటికాడ ఇల్లు ఉంది, ఇంటికాడ ఇట్ట వస్తే ఇట్ట. ఫోన్ ఏది? ఐఫోన్ అది జేబులో? లేదు లేదు, మామూలు ఫోన్. మామూలుదేనా? పెద్ద ఫోనే వాడుతున్నారు.
ఎందుకంటే ఇది ఫోటోలో ఏదైనా పంపుతారు కదా వాట్సాప్ లో, అవునవును, ఏదైనా కావాలంటే దాన్ని చూసుకుంటే వాళ్ళు కస్టమైజేషన్ అన్నారు కదా ఇందాక, అలాగనమాట. జస్ట్ మీకు ఫోటో పంపితే చాలా, పంపితే చాలు, అది చూసుకుంటే వాళ్ళు చేస్తాం. షేక్పేట్ డౌన్ దగ్గర ప్రస్తుతం నేను ఉన్నానండి. నర్సయ్య గారు అలాగే వారి భార్య ఇక్కడ బుట్టలు అల్లుతూ ఉన్నారు. మీకు ఏ రకం కావాలి, ఈ మోడల్ కావాలి, పలానా చోట మీరు ఈ మోడల్ చూసి మాకు ఇలాంటి బుట్టలు కావాలని కూడా మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చట. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నేను చెప్తున్నాను, షేక్పేట్ డౌన్ అంటారు. మధ్యలో ఒక ఫ్రూట్ షాప్, ఇక్కడ అది జ్యూస్ షాప్ చాలా ఫేమస్. రోడ్ ఇలా డివైడ్ అవుతుంది కదా, అక్కడ ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ సైడ్ కి వీళ్ళు ఇలా ఉన్నారనమాట. బయట అన్ని బుట్టలు అవి పెట్టారు, మీరు కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు. మరి భోజనం అవన్నీ ఎలా చేసుకుంటాం? వంట ఇక్కడే? మీరు వంట చేసి వచ్చేసి ఇంక అల్లుతా ఉంటారా? గ్యాస్ ఉంది కదా, చేసుకుంటాం. మరి మీకు ఇక్కడ ఇబ్బంది అవ్వలేదా, ఎందుకు ఇక్కడ ఉంటున్నారు అలా అని ఎవరన్నా అడిగారా? అడిగితే కొంతమంది సైడ్ బాగా పెట్టుకోండి, రోడ్ లో పెట్టొద్దు, మంచివాళ్ళు పాపం, పోలీసు వాళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పెట్టలేదు, సైడ్ ని పెట్టుకోండి, వ్యాపారం చేసుకోండి, సైడ్ పెట్టుకోండి అని చెప్తారు. అదేలేండి, మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగలేదు. మీకు వేరే వాళ్ళతో ఏమైనా ఇబ్బంది అయిందా? కొంతమంది ఆకతాయిలు ఉంటారు కదా రోడ్ల మీద, కొంతమంది ఆకతాయిలు ఉంటారు కదా రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళ పాటికి వాళ్ళు పోతా ఉంటారు, మన పాటి మన. ఎవరన్నా వచ్చి బుట్టలు తీసుకుంటామని చెప్పి డబ్బులు ఇవ్వకుండా బుట్టలు పట్టుకెళ్ళిపోయారు? లేదు, అట్లా ఎప్పుడైనా అయిందా? అవలేదా? వాళ్ళు అడిగితే మనం ఎందుకు ఇస్తాము? ఆహా, డబ్బులు ఇస్తామని అంటారు కదా, అట్లా లేదు. ఏముంది, ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము ఎందుకంటే ఇదే వదలాలంటే కావట్లేదు, మనం చేసే పని కదా, వేరే పని రాదు. చిన్నప్పటి నుంచి చేసి ఇదే పని, ఇంకేదైనా ఖాళీ. బాబు ఉద్యోగం చేస్తున్నాడు, ఇంక మిగతా వాళ్ళు కూడా జాబ్ చేస్తే ఇంక ఇది మానేస్తారా? మానేది కాదమ్మా, ఇది అంతేనా? మా పిల్లలు చేయరు, అవునవును, పిల్లలు చదువుకునే వాళ్ళ వారికి చేయరు అంటే ఈ కళని కాపాడుకోవాలనే ఉద్దేశం. ఇది మానేకి కావట్లేదు, ఇది ఇంకా ఆపరు. పిల్లలు ఉద్యోగం చేసిన ఏం చేసినా ఇంటికాడ అయితే కూడా ఏదో ఒక బుట్ట ఏదో ఒకటి చేస్తా ఉంటాం, ఖాళీగా ఉంటాం ఇంటికాడ పోతే. ఇప్పుడు మరి ఒకవేళ ఒంట్లో బాగోనప్పుడు ఆపుతారా? 1-2 రోజులైనా రోజు పెడతారా? టైమింగ్స్ ఏంటి? ఇదే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, మన సొంత పని, మనం కావాలంటే చేసుకోవచ్చు, లేకుంటే 1 రోజు 2 రోజులు ఉండదు. అత్యంత తక్కువ రేటు ఏది, ఎక్కువ రేటు బుట్ట? 100 రూపాయల నుంచి ఉంది. 100 రూపాయల నుంచి నీవు 25,000 దాకా ఉంది బుట్ట, 30,000 దాకా ఉంది పెద్ద బుట్ట. అక్కడ లాస్ట్ ఉంది కదా ఒకటి, అవును పెద్దది చూసాను, అది 30,000-25,000. ఎన్ని రోజులు పడుతుందో అది? అది ఒక 6 రోజులు అవుతుంది. అంత కష్టం చేయాలంటే. మరి అంత పెద్దవి ఇక్కడ కొనుక్కుని వెళ్తారా? కొన్నారు, ఒకరు వచ్చి 4 బుట్లు కొనుక్కొని పోయారు. పెద్ద ల్యాంప్ ఉంది కదా అక్కడ, అవి కూడా చాలా మంది తీసుకున్నారు. ఎందుకంటే అది ఒకటి అల్లి పెట్టాను, ఎవరైనా కావాలంటే ఆ మోడల్ లో అడుగుతారు కదా, తీసుకున్నారు, చాలా మంది తీసుకున్నారు. అదే మీకు అనిపిస్తుందా ప్రపంచమేమో ఇంత ముందుకెళ్ళిపోతుంది, అంత ఫాస్ట్ జనరేషన్, మేము ఇలాగే ఉన్నామే అని అనిపిస్తుందా? ఉంది, ఒక్కోసారి బాధ వస్తుంది. అవునా? ఎందుకంటే చదువుకోలేదు, వేరే పని చేసే కాదు, ఇదే చేసి అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడున్న వాళ్ళందరికన్నా మా అందరికన్నా మీరు చాలా గ్రేట్ తెలుసా, వృత్తిని వదలట్లేదు, నమ్ముకున్నారు. అంటే మిమ్మల్ని చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు. ఇది నేర్చుకోవాలంటే ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది కొత్తగా నేర్చుకోవాలంటే. అవునా? నాకు నేర్పిస్తారా ఇప్పుడు? కొత్తగా ఒక రోజుకి అట్లా వస్తుంది. చీలవాల ఇది వేయాలంటే ఒక 5 సంవత్సరాలు అవుతుంది, చేయంగా వస్తుంది. 5 ఏళ్ళ ఇది అప్పుడే 1 సంవత్సరం కూడా నేర్చుకోరు సదరంగా, సంవత్సరం 2 సంవత్సరాలు. మీరు ఎవరికైనా నేర్పించొచ్చు కదా? వాళ్ళు నేర్చుకోవాలంటే నేర్పించవచ్చు, అన్ని సంవత్సరాలు ఎవరు నేర్చుకుంటారు? ఇప్పుడు ఓపిగ్గా కూర్చుని చేయాలా? ఏంటి నేను స్టార్ట్ చేశాను ఈ పని అనుకుంటున్నారా? నేర్చుకుంటున్నాం అనుకుంటున్నారండి. 5 ఏళ్ళు పడుతుందట, కానీ నర్సయ్య గారిని రిక్వెస్ట్ చేస్తే ఒకసారి ట్రై చేయండి అన్నారు. చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇలా పట్టుకోవాలి, ఇలా తీసుకుని ఒకదాన్ని తప్పించి ఒకదాన్ని తప్పించి ఇలా తీసుకోవాలా? ఇది విరిగిపోదు కదా? విరిగిపోతుంది. ఇలా దగ్గరికి అనాలి. అయ్యో, అట్టే వచ్చేస్తే ఒక నెలలో కనుక్కుంటారు మీరు. నేను చాలా టాలెంటెడ్. బాగా వేసేస్తున్నారు. దాంట్లోకి రండి, దాంట్లో తప్పిపోయింది, దాంట్లోకి ఇది అంతే. తిప్పుకో, మళ్ళీ ఇది చేత్తోనే, ఎడమ చేత్తో తిప్పుకోవాలా, అలా తిప్పుకుంటే వేసుకోవాలి. దాంట్లోకి
ఆహా తేడా వచ్చేస్తుంది. భలే ఉంది. ఎడం చేస్తే ఇలా తిప్పుకుంటూ కుడి చేతితో రా. అలా చూస్తా ఉండాలి అంతే కదా, చూసుకుంటా. పూర్తయింది మొత్తానికి. ఇప్పుడు ఈ చివరికి వచ్చాక మళ్ళీ అంతే పూర్తయ్యేదాకా మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలా. చేత్తో లాగాల. నాకు వచ్చేసింది కనుక్కున్నాను. దగ్గరికి ఇలా పెట్టుకుంటే ఇది ముగించాలంటే టైం పడుతుంది ఖచ్చితంగా. నెమ్మదిగా దగ్గర కూర్చేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇలా నీట్ గా భలే వచ్చింది చూడండి. అలా ఎంత పెద్ద బుట్ట వస్తుంది. చివరికి ఇలా మలుస్తున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇట్లా దగ్గరికి ఇలా ముడుస్తుంటే చక్కగా ఒక బుట్ట లాగా వస్తుంది. చాలా బాగుందమ్మా, చాలా కష్టపడ్డాను. థ్యాంక్ యూ, నేర్పించారు. చాలా బాగుంది. ఎప్పటి నుంచో అనుకున్నా నేను, చూసినప్పుడల్లా అనుకునేదాన్ని ఒకసారి అడుగుదాం వీళ్ళు ఎలా ఉంటారు ఎట్లా ఉంటారని. థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు. నేను ఒక బుట్ట కొనుక్కుంటాను, గుళ్ళకి వెళ్తా ఉంటాను, కొబ్బరికాయ పువ్వులు అవన్నీ పెట్టుకోవడానికి. కలర్ వద్దు, మొత్తం దీంతోనే కావాలి. అక్కడ ఉన్నాయా? నేను చూసుకొని వెళ్ళి ఏది కావాలో చెప్తాను, అది ఎంత రేటో చెప్పండి. ఇవన్నీ కూడా నర్సయ్య గారు తయారు చేసిన బుట్టలే. విన్నారు కదా వాళ్ళ మాటల్లో. రోజుకి మహా అయితే ఒక 5-6 బుట్టలు అల్లుతారంట, ఒక మీడియం సైజువి. నిజంగా వాళ్ళ కష్టం మామూలుది కాదండి. ఎండైనా వానైనా లేకపోతే చలైనా కూడా వాళ్ళు ఇందులో ఉండాల్సిందే, తప్పదు. ఇంకా వేరే చోట అంత వెచ్చించలేమని అంటున్నారు. చిన్న జీవితాలు వాళ్ళవి, కానీ వాళ్ళ టాలెంట్ ఎంత బాగుందో చూడండి. అంటే తరతరాలుగా ఈ బుట్టలు అల్లడం పైన ఉన్నారు కదా, వాళ్ళకి చాలా ఈజీగా అల్లేస్తున్నారు అనమాట. ఇది సాధారణంగా మనం ఇవి చూస్తాం భోజనాల దగ్గర, రైస్ అవి వేస్తారు కదా, వాటర్ అంతా పోతుంది, రైస్ వేయడానికి ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయండి. చాలా రెస్టారెంట్స్ లో నేను చూస్తున్నాను వీటితోనే డెకరేషన్ చేస్తున్నారు న్యాచురల్ గా ఉండడానికి. ఉదాహరణకి చూపిస్తా చూడండి, ల్యాంప్. ఇందులో నార్మల్ బల్బ్స్ పెట్టేస్తున్నారు, భలే అందంగా కనపడుతున్నాయి. ఇవి స్ట్రాంగ్ కూడా. రోజులు గడిచే కొద్దీ ఇవేంటంటే కాస్త స్మెల్, మంచి సువాసన వస్తాయంట ఇవి. సో మనం పర్ఫ్యూమ్ లాంటివి లేకపోతే కొంచెం క్యాంఫర్ కానీ ఇలాంటివి, కర్పూరం అలాంటివి ఏమైనా పెట్టినా కూడా బాగుంటుంది, పొగ వచ్చినట్టు, సువాసన వచ్చినట్టుగా. ఇక్కడ ఖరీదు కూడా 100 రూపీస్ నుంచి ఒక బుట్ట స్టార్ట్ అయితే 30,000 వరకు ఉన్నాడు. 30,000 బుట్ట మీకు చూపించిన, రెండు చూపిస్తాను. ఇదిగోండి, ఎంత బాగుందో కదా. ఓపికకి దండం పెట్టాలి. దగ్గర 6 రోజుల పని అంట ఈ బుట్ట. 30,000 రూపాయలు. ఇలా ఇక్కడ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, ఒకళ్ళెవరో మాకు ఇలా కావాలని ఒక ఫోటో చూపించారట ఆయనకి, వెంటనే అల్లటం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ డిస్ప్లేకి పెట్టారనమాట, ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. 30,000 రూపాయలు అంట ఇది. అంటే ఆ పని కూడా అంతే ఉందండి వాళ్ళ కష్టం. ఇవన్నీ కూడా నార్మల్ గా మనం చూసేవే. ఇప్పుడు మనం చెప్పే కదా రెస్టారెంట్ థీమ్స్ పెట్టేటప్పుడు, ఇవి వైర్ తో వస్తాయి. కొంచెం వైరు, అలాగే ఈ బుట్టలు అల్లేటువంటి ఇది ఒక మెటీరియల్ ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి నీళ్లున్న దగ్గర తీసుకుని వస్తారంట. వెదురులా ఉంటుంది కానీ ఇవి వెదురు కాదు. ఈ బుట్టలు చిన్నవి అయితే భలే ఉన్నాయి. నాకు ఇవి చాలా నచ్చాయి. టెంపుల్స్ కి వాటికి వెళ్ళినప్పుడు, నేను ఇప్పుడు గుళ్ళకి బాగా వెళ్తున్నాను కదా, వాటికి ఇలా కొబ్బరికాయ పువ్వులు సరిపోతాయి పెట్టుకోవడానికి. సో ఇక్కడ వైర్ ఉంది. వైర్ ఉండే కన్నా మొత్తం న్యాచురల్ గా ఉండేదే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం మనం ఎక్కడుందో. ఇగో ఇది విడిచిన బట్టలు వేసుకోవడానికి. ఇలా ఇళ్లలో మనం చిన్న టబ్స్ లాగా అవి అరేంజ్ చేసుకుంటాం కదా, అలా. లేదు కొంచెం ఫ్లవర్ వేసెస్ లాగా కావాలన్నా కూడా వైర్ తోటి అల్లుతారు. ఇగో ఇవి, ఈ మోడల్ భలే ఉన్నాయి. మోడల్స్ చాలా బాగున్నాయి మీ దగ్గర. ఎంత ఇవి? అంతేనా? బయట వాళ్ళకి కూడా, బయట వాళ్ళకి ఎంత చెప్తారు అంతే చెప్పండి రేటు. అంతేనా? 100, 150 ఇవి. సరే, రెండు తీసుకోండి. ఇది ఇంకో కలర్ ఇవ్వండి. పింకే ఉందా? సరే, పింకే ఉందిలే. ఇవి రెండో తీసుకుంటాను, ఓకేనా? ఇదిగోండి, చిల్లర వద్దులేండి, ఉంచండి, పర్లేదు. థ్యాంక్ యూ. నేను ఇవి వాడతాను చాలా చక్కగా. ఇవి గుడికి వెళ్ళినప్పుడు, ఇవి ఇంట్లో ఫ్రూట్స్ కానీ అలాగే. సరే, అవునవును, పర్లేదు, బాగుందిలే. ఇది కొంచెం ఆరబెట్టేస్తే బాగుంటుంది. ఓకేనండి, చూసారుగా నా షాపింగ్ కూడా అయిపోయింది. తీసుకున్నాను, ఎప్పటి నుంచో అనుకున్నా కొంచెం న్యాచురల్ గా ఉన్న బుట్టలు తీసుకుందాం అని చెప్పి. ఇంట్లో కూడా బాగా యూజ్ అవుతాయి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీళ్ళని ప్రోత్సహించడంలో భాగంగా మీరు కూడా ఎప్పుడైనా ఈ దారిలో వెళ్తున్నప్పుడు, ఇక్కడనే కాదు మీకు ఎక్కడన్నా కనిపించినప్పుడు
ఒక 100 రూపాయలు పెట్టి ఒక బుట్ట తీసుకోండి చాలు. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా మీరు బుట్ట తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ అవి పెట్టి ఇవ్వండి. చాలా చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు ప్రోత్సహిస్తే కొన్ని తరాల వరకు వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఇదే వృత్తి మీద ఆధారపడే వాళ్ళకి ఒక ప్రోత్సాహం అందించినట్టు ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో వీడియో చేయడానికి రీజన్ కూడా అదే. అంతరించిపోతున్న కళలు ఇవన్నీ కూడా అవి మనమే బతికించుకోవాలి. వాళ్ళని మనం ప్రోత్సహించి కాపాడితే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. తర్వాత తరాలు వాళ్ళకి కూడా చెప్తారు ఎలా అల్లాలని. అల్లటం మాత్రం చాలా కష్టం అండి. నేను ట్రై చేశాను, బట్ మీరు కూడా వెళ్ళి ఎంకరేజ్ చేస్తారు కదా. ఇది వాళ్ళ వీడియో. నమస్తే. రైట్, మరి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్ గా చెప్పారు అడిగినవన్నీ కూడా. ఇలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, రోడ్ సైడ్ కదా కొంచెం. అలాగే మీరు ఈ కళను బతికించుకుందాం అనుకున్న మీ ఆలోచన అనేది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.